గ్రామం అంటే ప్రకృతికి అతి దగ్గరగా ఉండే జీవన రేఖ. పచ్చని పొలాలు, చెట్ల నీడ, మట్టి వాసన, పెద్దల మాటలు, చిన్నారి నవ్వులు ఇవన్నీ కలిసే చోటే మన పల్లె ఊరు. ఇక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది, కానీ ప్రతి క్షణం మనసుని తాకుతుంది. ఆ ఊరే మనకు నేర్పింది సహజత, సాంప్రదాయం, అనుబంధం, అన్నిటి విలువ. ఏ అద్భుతమైన నగరం కన్నా గ్రామ జీవితం ఇచ్చే ఉబ్బసం, ఆత్మీయత వేరే లెవెల్లో ఉంటుంది కదా. గ్రామం ఒక పచ్చటి కళ, ఒక మట్టి ఊపిరి, మన హృదయానికి దగ్గరగా ఉండే నిజమైన ప్రపంచం. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ జోన్ గుంటూరు. పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది 6th వీడియో. ఈ రోజు మనం బ్రాహ్మణ కోడూరు అందాలు చూసేద్దాం. గ్రామానికి దారి తీసే చిన్న రహదారి, రెండు వైపులా పచ్చని చెట్లు, పొలాలు, పచ్చదనంతో ఆ మార్గం ఓ స్వాగత ద్వారంలా కనిపిస్తోంది. మట్టి రోడ్డుపై ఎక్కడెక్కడో పచ్చి చెట్టు నీడలు పడుతూ గాలిలో ఆకుల చప్పులతో హాయిగా ఆహ్వానిస్తున్నట్లుంది. ఊరికి అడుగు పెడుతున్న ప్రతి మనిషికి ఇది ప్రకృతి పరిమళాల తలుపులా అనిపిస్తుంది కదా. గ్రామం ప్రవేశ ద్వారంలో మట్టి రోడ్డుపై పచ్చని చెట్ల మధ్య నుంచి ఓ బాబాయ్ పాత ఎక్సెల్ పై నెమ్మదిగా వస్తున్నాడు. చిరునవ్వుతో మెల్లగా మా వైపు చూస్తూ తల ఊపుతున్నట్లు కనిపించాడు. అతని రూపంలోనే ఊరంతా స్వాగతం పలికినట్లుంది. మట్టి నూనె వాసన, గాలిలో చెట్టు ఆకుల చప్పుడు, బాబాయ్ గారి చిరునవ్వు అన్ని కలిసి ఊరు రామ్మ అని పిలిచినట్లే అనిపించింది. ఊరి చివరున్న పెద్ద చెరువు, దాని చుట్టూ తినుబండ్లను తాకుతూ నిలిచిన కొబ్బరి చెట్ల వరస, నీటిలో ఆ చెట్ల ప్రతిబింబాలు అలలతో తేలుతూ కనిపించడమే కాక పక్షుల కిలకిలతో ఆ ప్రదేశం జీవంతో నిండిపోయినట్లు అనిపిస్తోంది. మధ్యాహ్నపు ఎండలో చెరువు నీటికి అద్దంలా మెరుపు, కొబ్బరి చెట్ల నీడలో ఓ నెమ్మదైన ఊపు. ఈ దృశ్యం చూస్తే ఆ చెరువు ఊరి హృదయం అయిపోయినట్లు అనిపిస్తోంది. ఊరి చివరున్న చిన్న ప్రభుత్వ పాఠశాల, మట్టి పరుసు గదులు, నెమలి పిచ్చెక్కిన బోర్డు, తాటి ఆకులతో చప్పులు చేసే పరిసరాలు ఇవన్నీ కలిసి ఇంతమంది బాల్య జ్ఞాపాల చిహ్నంగా నిలిచాయి. చదువు కన్నా ఎక్కువగా అక్కడ నేర్చుకున్నది స్నేహం, విలువలు, కబుర్లు, మధ్యాహ్న భోజనాల క్యూలో నవ్వులు, టిఫిన్ బాక్సులు మార్చుకుంటూ సాగిన రోజులు. ఇప్పటికీ ఆ పాఠశాల తలుచుకుంటే మనసు పులకరిస్తుంది. అది కేవలం బడి కాదు, అది ఊరి ప్రతి పిల్లవాడి బాల్యం గూడు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలానికి ఓ ఆభరణంలా మెరిసే గ్రామం బ్రాహ్మణ కోడూరు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, వడదన్నులు, చల్లదనాన్ని పంచే కాలువలు ఇవన్నీ ఊరి ఒడిలో నిత్యం పలికే ప్రకృతి సంగీతం. పొలాల్లో కూలీలు కలిసికట్టుగా పనిచేసే దృశ్యాలు, పాఠశాల గుమ్మం దగ్గర నవ్వుకుంటూ ఆడుకుంటున్న పిల్లలు, ఎప్పుడూ మగ్గే గేదెల కళ్ళలో ఊరి నెమ్మదితనం చూస్తాం. ఉదయం వేళ తలుపు ముందు కొబ్బరి నీళ్లతో ఊరిని మేల్కొలిపే అమ్మలెందరో, సాయంత్రం వేళ రోడ్డు పక్కనే పెద్దవాళ్లు కూర్చొని చెట్టు నీడలో కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీసే మధుర స్మృతులు. ఇక్కడి ఆలయం గాలి తాకుతూ గంటలు మోగుతూ ఊరంతా ఆధ్యాత్మికతను నింపుతుంది. ఇది ఊరు కాదు, ఇది ఒక జీవమంత అనుభవం, ఒక ఊపిరిలా పోయే గ్రామీణ గమనిక. బ్రాహ్మణ కోడూరు ప్రతి వీధికి ఒక కథ, ప్రతి అడుగు ఓ జ్ఞాపకం. ఇలాంటి పల్లెటూరు అందాల్ని, విజువల్స్ ని కలిసి ఎంజాయ్ చేయడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇంకో అందమైన గ్రామంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.